కొంత సమయం దైవవర్తమానాన్ని అందరం కలిసి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. చాలు చాలు. ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఓకే, చదవబడిన దైవ వర్తమానంలో ఒక సంగతి మనం ధ్యానం చేయబోతున్నాం. దానికంటే ముందు ఎంతమంది ఇంటి మీద స్టార్స్ వెలిగించారు? ఎవ్వరు వెలిగించలేదు. చర్చి స్టార్ చూసారా? మీ అందరి స్టార్లకు సరిపోయింది. అసలు నక్షత్రం అన్నది ఎలా, దాని గురించి మనకు దేవుడు నేర్పే పాఠం ఏంటి అనే సంగతులు ఈరోజు మనం ధ్యానం చేస్తాం. చాలామంది నక్షత్రం గురించి తెలియకుండానే నక్షత్రం గురించి మాట్లాడతారు. ఇంటి మీద నక్షత్రాలు పెడుతూ ఉంటారు. ఎందుకు పెట్టారా అంటే దానికి జవాబు ఉండదు. ఏమంటే క్రిస్మస్ కనుక యేసు పుట్టాడంట, అందుకే ఈ పండుగ చేస్తున్నామని చెబుతుంటారు. కానీ జ్ఞానులు ఒక మాట చెబుతున్నారు. 2వ వచనంలో మనం చదివితే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పారు. స్తోత్రం చెప్పండి. ఏ నక్షత్రం చెప్పండి? ఏ నక్షత్రం? ఆయన నక్షత్రం. ఇప్పుడు మీ బైబిల్ అన్నీ నేను కలిపేస్తాను. అందరి బైబిల్ తీసుకొని నేను ఒక చోట పెడతాను. మీవి కాకుండా వేరే వాళ్ళకి వేరేవి ఇచ్చాను కొన్ని బైబిల్, ఏమంటారు? ఇది నాది కాదు, నా బైబిల్ అక్కడ ఉంది, నా బైబిల్ అది నా బైబిల్, అది నా స్థలం, అది నా వస్తువు, అది నా డ్రెస్సు, ఇలా చెప్పుకుంటారు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, కానీ వారు ఏ నక్షత్రాన్ని చూశారు? ఆయన నక్షత్రాన్ని చూశారు. నక్షత్రం అనే పదం బైబిల్లో మొట్టమొదటిసారిగా ఎక్కడ రాయబడిందో మీకు ఏమన్నా ఐడియా ఉందా? నేను చెబుతాను. ఆదికాండం 37వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండం 37 9వ వచనం. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడునని చెప్పాను. ఎవరి గురించి యేసేపు ఈ మాటలు చెప్తున్నారు? ఎవరి గురించి ఈ మాటలు చెప్తున్నారు? కొంచెం ఆలోచించి చెప్పండి. ఎవరి గురించి మాటలు చెప్తున్నారు? నాకు 11 నక్షత్రాలు సాష్టాంగపడతాయని చెప్తున్నారు. అన్నదమ్ముల గురించి, అంటే మనుషుల గురించి చెబుతున్నారు. ఆమేన్. అంటే అర్థం ఏంటి అంటే, నక్షత్రం అనగా మనము చర్చి మీదనో ఇంటి మీదనో పెట్టుకునేది కాదు. నక్షత్రం అంటే క్రీస్తు సువార్తను మోసుకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక నక్షత్రం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనములో ఒక అద్భుతమైన మాట మనం చదువుతాం.
చూడండి, దానియేలు గ్రంథం 12. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించచ్చు. బాగా వినాలి. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. దేవునికి స్తోత్రం. ఎవరు అనేకులను నీతి మార్గములోనికి తిప్పుదురో వారందరూ కూడా నక్షత్రాలే. ఇప్పుడు మనము ఆయన నక్షత్రమా కాదా? మనము ఆయన నక్షత్రం అయితే ఎందరిని ఆయన సన్నిధికి నడిపించగలుగుతున్నాం? మీరు బైబిల్లో చూస్తున్నారు కదా, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. వారు దేవుని పూజించడానికి కారణం ఎవరు? నక్షత్రం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నక్షత్రం అంటే ఇంకొక మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం చూడండి, 38వ అధ్యాయం. ఏడవ వచనం. యోబు గ్రంథం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, గమనించాలి, ఇక్కడ ఉదయ నక్షత్రములు అని రాయబడింది. ఏ నక్షత్రం చెప్పండి? అది మళ్ళీ చెప్పండి. ఏ నక్షత్రం? ఉదయ నక్షత్రం. ఉదయకాల నక్షత్రం ఉంటుందా? ఉదయ నక్షత్రం అంటే వేకువన దేవుని గురించి ధ్యానించేవారు, వేకువన దేవుని యొక్క సంగతులను ప్రకటించేవారు, వేకువనే దేవుని యొక్క ప్రేమను గురించి ప్రకటించేవారు ఉదయకాలపు నక్షత్రం అట. ఉదయకాలపు నక్షత్రాలు అంటే ఉదయకాలమున ప్రార్థన చేసే వారి గురించి ఒక అద్భుతమైన మాట చెప్తున్నా నేను. మీరు ఉదయకాలం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటారో దేవదూతలు జయధ్వనులు చేయడం ప్రారంభిస్తారు. నేను చెప్పట్లేదు, బైబిల్లో ఉన్నమాట. వారు స్తుతిస్తున్నప్పుడు, ఉదయకాల నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి, చూసారా, దేవదూతలతో కలిసి ఆనందించే ఒక అద్భుతమైన వ్యక్తి ఎవరంటే దేవుని గురించి పాడేవారు, దేవుని గురించి చెప్పేవారు, ప్రకటించేవారు. నువ్వు ఆయన నక్షత్రంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆయన స్టార్గా ఉండాలి. లోకంలో చాలా మందికి అభిమానులు ఉంటారు కదండి. చాలామంది హీరోలకు అభిమానులు, నాయకులకు అభిమానులు, వ్యక్తులకు అభిమానులు. ఇంకొక మాటలు చెప్పాలంటే ఇప్పుడు పాస్టర్లు కూడా హీరోలు అయిపోయారు. పాస్టర్లు కూడా హీరోలు అయిపోయారు. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తేనే వింటారు వీళ్ళు. అర్థమవుతుందా? ఆ పాస్టర్ గారు బయటకు వస్తే ఏం చేస్తారు? ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. నక్షత్రము అనగా కంటికి కనిపించే నడిచే నక్షత్రం. ఆమేన్. మనమంతా ఎవరిని చెప్పండి? నడిచే నక్షత్రం. అయితే ఆయన నక్షత్రంగా నువ్వు ఉండాలి. దేవుడు ఆశపడుతున్నది అది. ఎందుకు ఆయన నక్షత్రంగా మనం ఉండాలి? ఎందుకంటే బైబిల్లో చూడండి, మత్తయి సువార్తలు మీరు గమనిస్తే 2వ అధ్యాయంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఏం కనపడుతుంది అక్కడ చూద్దాం. వారు తూర్పు దిక్కున
తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను. ఎలా వచ్చారు వాళ్ళు? ఎలా వచ్చారు? ఏం చేయడానికి వచ్చారు కదా, ఎలా వచ్చారు? నడుచుకుంటూనో, ఆటోలోనో, ఒంటెల మీదనో, ఏలుగుల మీదనో వచ్చారు. అంటే వారికి దారి చూపించింది నక్షత్రం. ఆమేన్. నక్షత్రం ఏం చేయాలి చెప్పండి? దేవుని దగ్గరికి దారి చూపించాలి, దేవుని మందిరానికి దారి చూపించాలి. సమస్య నుండి పరిష్కారము చూపించేదే నక్షత్రం. నీకు కంటికి కనిపించే ఎంతో మంది ఉన్నారు. వారి జ్ఞానులు కావచ్చు, నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, చెడిపోయిన వారు కావచ్చు, పామర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే వారిని సరి అయిన దారిలో నడిపే నక్షత్రము నీవు. దారి తప్పించే వారంగా ఉండకూడదు, దారి చూపించే నక్షత్రం. ఇంకొక మాట కింది వచనాల్లో మీరు చదువుకుంటూ వస్తే చూడండి, 8, 9 వచనం, లేకపోతే 9 వచనం. రాజు ఆ మాట విని దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ శిశువు ఉండిన చోటికి వచ్చు వరకు నక్షత్రం మాట్లాడుతుందా? మాట్లాడదా? చెప్పండి. మాట్లాడదా? దానమ్మ మాట్లాడదంట. నక్షత్రం అయితేగా మాట్లాడేది. నిజమే, జ్ఞానులకు కనిపించినటువంటి నక్షత్రం మాట్లాడలేదు, కానీ వారికి దారి చూపించింది. దేవుడు ఎక్కడున్నాడో, ఆ శిశువు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళటానికి దారి చూపించింది ఎవరు? నక్షత్రం. మీరు గమనించాలి, వాళ్ళు ఎవరిని కూడా మనుషులను అడగలేదు. హేరోదు రాజు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మాట అన్నారు. అప్పటి వరకు ఏ మనుషుని సహాయము వారు కోరుకోనలేదు. కారణం ఏంటంటే దారి చూపించుచు నడిచింది నక్షత్రం. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు కూడా ఆయన నక్షత్రమైతే అనేకులను నీతి మార్గములో నడుచున్నట్లుగా దారి చూపిస్తాం. అనేకులు నీతి మార్గములు బ్రతుకున్నట్లుగా నువ్వు దారి చూపించే నక్షత్రం. ఇది సరి అయిన దారి కాదు, నువ్వు వెళుతున్న మార్గం సరైనది కాదు, నువ్వు చేస్తున్న పనులు సరైనవి కావు, నువ్వు చూస్తున్న చూపులు సరైనవి కాదు. ఈ రీతిగా మాట్లాడుకొని నువ్వేం చేస్తావు? నీతి మార్గములలో వారిని నడిపిస్తావు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునగాక. 9వ వచనంలో మనం చదువుతున్నాం, వారు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళినారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మనం చాలా ఒక 2 నిమిషాల్లో ఆ మాటలన్నీ చదివేస్తాం కదండి. కానీ హేరోదు రాజుకి మాట వినపడగానే కలవరం పుట్టింది. బైబిల్లో రాయబడింది, వారు అక్కడ ఉన్న వారందరికీ కలవరం పుట్టింది. వెంటనే ఆ దేశంలో ఉన్న శాస్త్రులను, పరిచయులను, తత్వవేత్తలను, విద్యావంతులను అందరినీ పిలిపించి సమకూర్చి హేరోదు రాజు అంటున్నాడు, యూదుల రాజు ఎక్కడ పుడతాడు అని ప్రశ్నించాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, యూదయ దేశపు బెత్లెహేములోనే అన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. ఇదంతా ఇక్కడ ఒక పెద్ద పంచాయతీ జరుగుతుంది రాజ్యసభలో. ఆ జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులు రాజును గురించి అడిగితే రాజు అనేకులను పిలిపించి, శాస్త్రులను, పరిశీలన పిలిపించి అన్ని అడుగుతా ఉన్నాడు, క్లూ అడుగుతా ఉన్నాడు. ఇది వాస్తవమేనా? పుడితే ఎక్కడ పుడతాడు అంటే యెషయా ప్రవక్త గ్రంథంలో రాయబడినట్టు సంగతులన్నీ కూడా వాళ్ళు చదివి వినిపిస్తున్నారు. ఎంత సమయం అయి ఉండొచ్చు? అందాసు మీరు చెప్పండి. ఊరికి అందాసు మీద 1 అవర్ అనుకోండి, 2 గంటలు అనుకోండి. అప్పటి వరకు ఆ నక్షత్రము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. మీరు గమనించాలి,
మనం ఎవరికైనా మార్గం చూపించాం, వారు మార్గం తప్పుతూ ఉన్నారు. అయితే ఈ నక్షత్రానికి ఎంత ఓపిక ఉందో, ఎంత ఓపిక ఉందో మీరు బైబిల్లో చదివితే 9వ వచనంలో చాలా స్పష్టంగా, ఆ శిశువు ఉండిన చోటికి వచ్చే వరకు వారికి ముందుగా నడిచాను. ఆమేన్, ఆమేన్. ఆ నక్షత్రం వారిని విడిచిపెట్టి వెళ్ళలేదు. వారు రాజగృహంలోకి వెళ్ళిన, హేరోదు రాజుతో మాట్లాడిన, ఆ నక్షత్రం కనిపించకుండా వెళ్ళలేదు. ఈరోజు దేవుణ్ణి పరిచయం చేయటానికి మనం ఇదిగా ఆ సందులోంచి అటు పోతే చక్కగా అదే వయస్సు విగ్రహం కాడ నుంచి అట్లా చక్కగా పోతే అక్కడ మారెమ్మ దేవాలయం ఉంటుంది. మారెమ్మ దేవాలయం కాడ నుంచి చక్కగా ఇట్లా రైట్ తిరిగితే యేసుకృప ప్రార్థన మందిరం ఉంటుంది అని చెప్పలే. అది అలా చెప్పలేదు. దేవుని మందిరం కావాలా? అయితే రా, నేను తీసుకెళ్తాను. దేవుని పూజించాలా? అయితే రా, నేను తీసుకెళ్తాను. ఓపిక ఉందా? ఓపిక ఉందా? మన ఇంట్లో వాళ్ళే అంటారే, ప్రార్థన కూడా నువ్వేం చేస్తావు? వాళ్ళని ప్రార్థనకు పంపించావు, నువ్వేం చేస్తావు? మనము దేవుని మందిరానికి రాము, కానీ మార్గం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈ నక్షత్రం అంటే ఆయన నక్షత్రం ఏం చేస్తుంది తెలుసా? ఆ శిశువు ఉండిన చోటి దగ్గరికి వచ్చే వరకు వారికి ముందుగా. ఆమేన్. ఎంత ఓపికను, ఎంత ఓపిక ఉంది ఆ నక్షత్రానికి. ఈరోజు నీకు ఓపిక అవసరం. దేవుని పరిచర్యలో అనేకులను తీసుకురావటానికి నీకు ఓర్పు అవసరం. వాళ్ళు ఎన్నో సాకులు చెప్తారు. నాకు ఇంటి దగ్గర పని ఉందంటారు, కానీ వారిని విడిచిపెట్టకూడదు. అజ్ఞానులు చెప్పుంటారు కదండి, మేము హేరోదు రాజును కలవాలి, హేరోదు రాజుతో మాట్లాడాలి. వాళ్ళు కూడా సాకులు వెతుకుతూ వచ్చారు, కానీ ఆ నక్షత్రం వారిని విడిచిపెట్టలేదు. దేవుని మందిరానికి నువ్వు నడువు అన్నప్పుడు కొంతమంది సాకులు చెప్తారు, నువ్వు వెళ్ళమ్మా నేను వస్తాను అంటారు. ఛాన్స్ ఇవ్వకండి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. నంద్యాల యేసుకృప మందిరంలో నేను వెళ్ళినప్పుడు కొంతమంది పరిచారకులు నాకు పరిచర్య చేస్తూ ఉంటారు. పరిచర్య చేసే పిల్లలకి నేను ఒక మాట చెప్తాను, బాబు మీరు ప్రార్థన చేసుకున్నారా అని అడుగుతా. మన ఊరికి వచ్చినప్పుడు కూడా సెమీ క్రిస్మస్కి వచ్చినప్పుడు అన్ని సిస్టమ్ పెట్టుకున్నారు, అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. నాన్న ప్రార్థన చేసుకున్నారా అని అడుగుతా. ఓపికతో ఆయనకు దగ్గరికి చేర్చే నక్షత్రం. నువ్వు ఆయనకు పరిచయం చెయ్యాలి, నీ పిల్లలను చెయ్యాలి, నీ రక్త సంబంధులు చెయ్యాలి. నువ్వు ముందు ఉండి నడిపించాలి. రథసారథిగా ఉండి నడిపించింది ఆ జ్ఞానులను నక్షత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, జ్ఞానులు నక్షత్రాన్ని అనుసరించుకుంటూ వచ్చారు. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు 10వ వచనం చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి, నేను అక్కడ ఏమైనా తప్పు రాశారేమో అనుకుంటున్నా. నేను ఏమా మీకేం అనిపించలేదు? అట్లా చదివినమే చెప్తుంది లేండి, మంచిదే. అక్కడ ఏమైనా తప్పు ఉందేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే క్రీస్తును చూసి వాళ్ళు సంతోషపడాలి. మా ప్రయాణం వ్యర్థం కాలేదు. 2000 కిలోమీటర్లు పైబడి మేము ప్రయాణం చేసాం. రాత్రనక పగలనక ప్రయాణం చేశాం, అరణ్యంలో ప్రయాణం చేశాం. అదిగో లోకరక్షకుని చూశాము అన్న ఆనందం వాళ్ళకు రావాలి. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటో చెప్పనా? వారు ఆ నక్షత్రమును చూచి, నక్షత్రాన్ని చూసినప్పుడు వారికి ఆనందమైందట, క్రీస్తును చూసినప్పుడు కాదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అని ఎవరిని చూస్తే మనకు ఆనందం? చెప్పండి, ఎవరిని? మనకు ఆనందం ఎప్పుడు? క్రీస్తును చూసినప్పుడు మనకు ఆనందం. ఆయన మహిమను ఎరిగినప్పుడు మనకు ఆనందం. ఆయన దర్శనాన్ని చూసినప్పుడు మనకు ఆనందం. కానీ ఈ జ్ఞానులు అంటున్నారు, మేము నక్షత్రాన్ని చూసినప్పుడు అత్యానందభరితులమైతేమి అన్నారు. అంటే నిన్ను చూస్తే అనేకులకు ఏం కలగాలి చెప్పండి?
ఏమి రాశాడని దేవుడు అక్కడ. కానీ మనల్ని చూస్తే కొందరు మొక్కలు ఆటోమేటిక్గా మాడిపోతాయి. అప్పటికప్పుడు పళ్ళు కొరికేస్తారు, పెదాలు కొరికేస్తారు, నాలుక మడత పెడతారు, గుడ్లు పెద్దవి చేస్తారు. పశ్చివాతం వచ్చినట్టుగా ముట్టి సొట్టబోతూ ఉంటుంది. ఆమేన్. మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. ఎవరు చూసినప్పుడు? మనల్ని చూసినప్పుడు వారు ఆనందపడరు. దరిద్రమోకము. ఎంత బాధకరము కదండి. అంటే మనం ఆయన నక్షత్రం కాదు అని అర్థం. ఆయన నక్షత్రము నీవు అయితే నిన్ను చూసిన వారందరూ కూడా ఏమవుతారు? ఆనందభరితులవుతారు. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. చిన్నప్పుడు గాంధీ తాత బొమ్మ కనపడితే చెప్పండి ఏం చేసేవాళ్ళు? మీరు చెప్పండి, మీరు కొంచెం అనుభవం ఉంటుంది. గాంధీ తాత బొమ్మ కనపడితే ఏం చేసేవాళ్ళు? చప్పట్లు కొట్టేవాళ్ళు కదా. ఓ ఆనందం గాంధీ తాత గుండును చూసినప్పుడు. అయ్యో, క్రీస్తు మార్గంలోకి నడిపించే నక్షత్రాన్ని చూస్తే అనేకులకు ఆనందం కలగాలి. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనంలో చూడండి ఒక మాట. లూకాసు వార్త 1:17 వచనం. మరియు కరెక్టే, చదువు నువ్వు చదువులేమా, కరెక్టేలే. అతడు పుట్టినందున, అదొక్కటి చదవండి. గట్టిగా స్తోత్రం చెప్పాలా, మళ్ళీ చెప్పాలి. ఏమండి, ఒక ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు, ఎంతమందికి సంతోషం? ఆ ఇంటి వాళ్ళకి సంతోషం, ఆ వంశానికి సంతోషం, వాళ్ళ కులపులకు సంతోషం. అవునండి, అనేకులకు సంతోషం అట. ఎందుకు తెలుసు? అక్కడ రాయబడి కుమార్తె చదువుతా వచ్చింది. ఆ కుమారుడట తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు నీతి మార్గం అనుసరించినట్లుగా తిప్పేస్తాడట. అంటే ఆయన ఎవరు? నక్షత్రం. ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు, ఈ నక్షత్రం ఎవరు తెలుసా? బాప్తిసమిచ్చు యోహానును చూసినప్పుడు అనేకులు సంతోషించారు. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో, ఎదుగో ప్రజలందరికీ, గట్టిగా చదవండి, గట్టిగా. ఆమేన్. ప్రజలందరికీ కలగజేసేది ఏంటి చెప్పండి గట్టిగా? శుభవార్తన సువార్తన? శుభవార్త సువార్త ఒకటి కాదా? శుభవార్త అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చింది, అది శుభవార్త. ఆ ఉద్యోగం పొందిన వ్యక్తి ఎంతసేపు సంతోషంగా ఉంటాడు? ఉద్యోగం చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. రాకపోయినా బాగుండరా నాయన, ఉద్యోగం లీవులు ఇవ్వరు, టయానికి వెళ్ళాలి కదా. శుభవార్త అంటే కేవలం కొద్ది దినాలు మాత్రమే ఆనందాన్ని ఇచ్చేది. సువార్త అంటే బ్రతికినంత కాలము ఆనందాన్ని ఇచ్చేది. ఆమేన్. ఒక ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు, శుభవార్త. ఏ వార్త చెప్పండి? సువార్త ఛానలా, శుభవార్త ఛానలా? శుభవార్త ఛానల్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. సువార్త వేరు, శుభవార్త వేరు. శుభవార్త అంటే కొద్ది దినాలు ఆనందాన్ని ఇచ్చే వార్త. ఒక ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు, వాడిని చూసి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా? నవ్వరు కదండి. ఎట్లా ఊర్తిరా పాడు నా కొడక నువ్వు కదా. మాట వింటే పర్లా, మాట వినకపోతే మన నోట ఆహా
ఎంత మంచి రామాయణం వస్తుందో. పిల్లలని కూడా చూడరు. కానీ సువార్త అక్కడ రాయబడింది, సువార్త అన్నాడు అక్కడ. యేసయ్యకు స్తోత్రం. అంటే ప్రజలందరికీ కలగజేసేది ఏంటి చెప్పండి? సువార్త. శుభవార్త కొందరికే, సువార్త అందరికీ. ఆమేన్. శుభవార్త కేవలం ఒక ఇంటికి, ఒక వ్యక్తికి, ఒక కులానికి, ఒక గోత్రానికి, లేక ఒక ఊరికి. ఎంత మంచి శుభవార్త చెప్పావండి. సువార్త అన్నారు అక్కడ, మంచి శుభవర్తమానం చెప్పారు. కానీ సువర్తమానం అని రాయబడింది. దేవదూత తెచ్చింది శుభవార్త కాదు, సువర్తమానం. ఆమేన్. అది ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చే సువార్త. వారు నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు, మన ఇంటి వారిని చూసినప్పుడు ఆనందభరితులవ్వాలి. ఆయన నక్షత్రం అయితే ఆనందంగా ఉంటారు. నువ్వు ఆయన నక్షత్రం నిన్ను చూసి ముఖం మాడింది అనుకోండి, అప్పుడే నీకు అర్థం కావాలి నువ్వెవరో. నిన్ను చూసి ముఖం తిప్పేశారనుకోండి, నువ్వెవరో నీకు అర్థం కావాలి. ఎందుకంటే ఆయన నక్షత్రం చూసిన వాళ్ళు ఆనందభరితులవుతున్నారు. తర్వాత నెక్స్ట్ చూడండి, మత్తయి సువార్తలో ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బౌలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. స్తోత్రం చెబుదామా? జ్ఞానులు ఆ రోజుల్లో, అంటే వారు జ్ఞానులు, అన్యులు వాళ్ళు, వారికి సాగిల పడడం తెలియదు. వినాలి, వారికి సాగిల పడడం తెలియదు, వారికి పూజించడం తెలియదు, సమర్పణ చేయడం తెలియదు. కానీ ఈ నక్షత్రం ఏం చేసిందో తెలుసా? సాగిల పడటం నేర్పించింది. దేవుని ఎలా పూజించాలో నేర్పించింది. దేవునికి ఏమి ఇవ్వాలో, ఎలా సమర్పించాలో నేర్పించింది. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆదికాండంలో చూడండి, ఆదికాండంలో 24వ అధ్యాయం, 24వ అధ్యాయం. పదకొండు వచనం చదువుతారా? సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ళ బావి వద్ద తన వంటలను మోకరింప చేసి ఇట్లా, నేను నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన, చాలు స్తోత్రం చెప్దాం, మళ్ళీ చెప్దాం. ఈయన పేరు చెప్పండి, ఏలియేజరు. ఏం పేరు? ఏలియేజరు. ఏలియాజరు వేరు, ఏలియేజరు వేరు. ఏలియాజరు అంటే యాజకుడు అని అర్థం, అంటే యాజకుడు ఆయన. ఏలియాజరు అహరోను కుమారులలో ఒకడు ఏలియాజరు. ఏలియాజరు వేరు, ఏలియాజరు వేరు. మీరు తేడా గమనిస్తుండాలి. చాలామంది ఏలియా అంటారు, కానీ బైబిల్లో ఎలా ఉంటుంది తెలుసా? ఏలియా అని ఉంటుంది, ఏలియా అని ఉంటుంది, ఏలియా అని ఉంటుంది. ఏలియా అనేది చేస్తాం మనం కదా. సరే, ఇక్కడ చూడాలి. ఇక్కడ ఏలియాజరు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన, స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అబ్రహాం పేరు ఎత్తకపోతే ప్రార్థన చేయలేడా? అబ్రహాం పేరు చెప్పకుండా ప్రార్థన చేయలేడా? యెహోవా అని అడగొచ్చు కదండి. కానీ ఇక్కడ ఈ భక్తుడు, ఈ ఏలియాజరు ఏం చేస్తున్నాడు తెలుసా? నా యజమానుడకు అబ్రహాము దేవుడా, స్తోత్రం, ఆమేన్. ఆయన పేరు ఎరిగి ఉండి కూడా అబ్రహామును ముందు చేర్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ఇంకొక మాట చెప్తున్నాను, అతడు దానికంటే ముందు తన ఒంటెలను మోకరింప చేసి. మీరు ఆలోచించండి, మన ఇంట్లో మన రూపం కండ్ల ముందర తిరుగుతుంది, మోకరించడా అంటే మోకరించడు. నేను అప్పుడప్పుడు పిల్లలకు ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసుకో, కళ్ళు ఇట్లా చూస్తూ ఉంటారు, కళ్ళు తెరిచే చూస్తూ ఉంటారు, కళ్ళు తెరిచి నెత్తిన చేయి పెట్టినా ఇట్లా చూస్తూ ఉంటారు కదా. పిల్లలు మాట వినట్లే, ఒంటెలు మాట విన్నాయి. ఆమె ఒంటెలు మోకరించాయి. ఒంటెలను మోకరింపజేయగలిగాడు ఆ భక్తుడు. అంటే ఎలా నేర్చుకున్నాడు, ఎలా నేర్పించగలిగాడు? ఈరోజు జ్ఞానులకు సాగిలపడటం ఆ నక్షత్రం చూపించింది. మీరు సాగిలపడాలి, ఆయన సర్వోన్నతుడు. ఆమేన్, ఆమేన్. నిజంగా నువ్వు నక్షత్రం అయితే, ఆయన నక్షత్రం అయితే అనేకులను దేవుని సన్నిధిలో మోకరింపచేస్తావు, మోకరింపచేస్తావు. నేను బల్ల ఆరాధన తీసుకునేటప్పుడు బల్ల ఇచ్చే వాళ్ళకు ఒక మాట చెప్తాను, మోకరిస్తేనే బల్ల ఇవ్వండి, మోకరిస్తేనే బల్ల తీసుకోండి. ఎందుకో తెలుసా? మోకరించటం అనేది మన దీనత్వానికి ఒక సాదృశ్యం. నువ్వెవరైనా సరే ఆయన ఎదుట మోకరించాలి. ఆమేన్. నువ్వు జ్ఞానివి కావచ్చు, ప్రపంచాలను శాసించగలిగిన రాజువును కావచ్చు, కానీ ఆయన ఎదుట నువ్వేం చేయాలి? మోకరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆయనను పూజించారంట. దేవుని ఎలా ఆరాధన చేయాలో నక్షత్రం నేర్పించింది. 2000 పైబడి కిలోమీటర్లు అండి వాళ్ళు నడక ప్రయాణం. ఎన్నిసార్లు వారిని మోకరింపచేసిందో, ఎన్నిసార్లు వారిని ఆరాధనకు యోగ్యులు చేసిందో, ఆరాధించటానికి అర్హత కలిగించిందో, అలాగే ఫైనల్గా ఏం చేసింది? ఆయనకు సమర్పణ ఇచ్చేలాగున వారికి నేర్పించింది. నువ్వేం చేయాలి? పిల్లలకి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మోకరించటం నేర్పించాలి. స్తోత్రం. మోకరించటం నేర్పించాలి, మోకరించటం నేర్పించాలి. రెండవది, అలాగే మోకరించిన తర్వాత ఏం చేయాలి? ఆరాధన సమయంలో కూడా కొంతమంది తయారీ చూస్తూ ఉంటారు. ఆరాధన చేసేటప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. మీరు ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. ఇక్కడ దైవజనుడు ఉన్నా లేకున్నా దేవుని ఆత్మ మీ మీదికి దిగి వచ్చి ఆరాధన మీరు కలిగి ఉందురుగాక. దైవజనుడు బాగా ఉజ్జీవమైన పాట పాడి ఆరాధన చేస్తే ఆత్మతో నింపబడడం కాదు, నీకై నీవే దేవుని ఆత్మతో నింపబడే స్థాయికి రావాలి. అదే ఆరాధన. దైవజనుడు బాగా పాట పాడి కీబోర్డ్ వేసి అది ఇది బాగా సపోర్ట్లు కొట్టు 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 అని అరిసి 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 కొడితే అప్పుడు కొంచెం దురాత్మలు వెళ్ళిపోయి, దయ్యాలు వెళ్ళిపోయి, అప్పుడు స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు మీకై మీరే. మీరు బైబిల్లో చూశారు కదండి, ఆయన సిలువకు అప్పగించబడేటప్పుడు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట ఏమైందట? రక్తపు బిందువులయ్యింది. ఆయన ఆరాధన చేస్తే చెమట అంతా కూడా లోపల నుంచి బయటికి పొక్కిపోయి రక్తం బయటకు వచ్చింది ఫైనల్గా. ఎంత బలమైన ఆరాధన చేశాడు ఆయన. మనమా చప్పట్లు కొడితే ఆడ ఇబ్బంది అవుతుందో, అరిస్తే ఆడ ఇబ్బంది అవుతుందో కదా, చేతులు ఎత్తితే ఆడ ఇబ్బంది అవుతుందో. కాబట్టి దేవుని మందిరానికి వచ్చి మనము మన ప్రభుని ఆరాధించడానికి కదా వచ్చింది. వారు పూజించిరి, దేవుని పూజించిరి. నువ్వు పూజించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఫైనల్గా ఏం చేశారు? వాళ్ళు సమర్పణ ఇచ్చారు. మన పిల్లలకి ఏం నేర్పించాలి? సమర్పణ ఇవ్వటం నేర్పించాలి. నాయన ఈరోజు మనం ఇస్తేనే రేపు మనం పుచ్చుకోవటానికి యోగ్యులమవుతాం. ఆమేన్. ఈరోజు మనము ప్రభు పేరట ఇచ్చినప్పుడే రేపు ప్రభు మనకు ధారాళంగా ఇవ్వటానికి కూడా కృప చూపిస్తాడు. ఇవ్వకుండా పొందుకోవటం కష్టమే కదండి.
ఖచ్చితంగా ఇచ్చువానికి ఇవ్వబడుతుంది. అంతేనా? ఇయుడి మీకు ఇవ్వబడును. ఆమేన్, ఆమేన్. ఏమి ఇస్తున్నారో దానికి డబుల్ మనం పొందుకోవాలంటే మనం ఇవ్వడం నేర్చుకోవాలి, నేర్పించాలి. పశువులకు నేర్పించాడు ఎలీయెజరు, మనం ఎందుకు నేర్పించకూడదు? పిల్లలకి, సంఘానికి ఎందుకు నేర్పిస్తున్నాం? ఇవ్వాలి అండి. మనం ఇస్తూ ఉంటే దేవుడు మనకు క్షేమము దయచేస్తూ ఉంటాడు. ఆమేన్. దాని ప్రతిఫలం తప్పక పొందుకుంటాం. ప్రభు అన్నాడు, నా నామం పేరిట గిన్నెను చల్ల నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం కోల్పోరు అన్నాడు. ఏ నీళ్ళు? నువ్వు కష్టపడి చెమటోర్చి రక్తం చిందించి కార్చి ఇచ్చిన కానుకనిస్తే మర్చిపోతాడు ఆయన? మర్చిపోడండి. హేబేలు నువ్వు చూసారా? ఎక్కడున్నాడు తెలుసా? హేబేలు అందరికంటే ఫస్ట్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తే అందరికంటే హేబేలు మొదటి స్థానానికి వచ్చాడు. కారణం, అతడు ఇవ్వటం నేర్చుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, మళ్ళీ చెప్పండి. అతడు ఇవ్వటం నేర్చుకున్నాడు. మనం కూడా ఇవ్వాలి, ఇప్పిస్తూ ఉండాలి. ఎవరు నక్షత్రం, ఏ నక్షత్రం అయితే ఇస్తారు? ఆయన నక్షత్రం అయితే ఇస్తారు. ఆయన నక్షత్రం కాని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? శుభ్రంగా దాచిపెట్టుకుంటారు. నిన్న హౌస్ విజిటింగ్ చేశాను. మళ్ళీ ఎవరు చెప్పకూడదు. మళ్ళీ మీరు హౌస్ విజిటింగ్ చేసిన తర్వాత ఇంట్లో మమ్మీ కానుక ఇచ్చింది, డాడీ కానుక ఇచ్చాడు. డాడీ తీసి అంకుల్ కూడా కానుకీరా అని చెప్పి కానుక చేతులు పెట్టాడు. ఆడు చిన్నగా జోలి పెట్టేసుకున్నాడు. నేను అన్నాను, నన్ను కొంచెం దూరం నడుచుకుంటూ వస్తే, రే డాడీ కానుక ఇస్తే నువ్వు నాకు ఇవ్వకుండా జోలి పెట్టుకున్నా అంటే, మమ్మీ ఇచ్చారు, డాడీ ఇచ్చారు అంకుల్, మళ్ళీ నేను కూడా ఇవ్వాలా నీకు అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. దొంగలు మనం ఏం చేయాలి? మన పిల్లలకి ఇవ్వటం, దాచిపెట్టుకోవడం కాదు, ఇవ్వటం నేర్పించాలి. ఇక్కడ క్రిస్మస్ తాత నిద్ర అవుతున్నాడా? స్తోత్రం చెప్పండి. సెయింట్ నికోలస్, క్రిస్మస్ తాత అంటాం కదండి మనం. సెయింట్ నికోలస్ ఆయన పేరు. ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోతారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఇక వేరే దిక్కు లేక ఒక క్రిస్టియానిటీ హాస్టల్లో ఉండి చదువుకొని 19వ సంవత్సరంలో ఆయన దేవుని సేవ చేయాలని ఒక తీర్మానం చేసుకుంటాడు. సేవకుడైన తర్వాత సెయింట్ నికోలస్ గారు పగలంతా కూడా ఊరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని, వారి ఈతి బాధలన్నీ తెలుసుకొని, రాత్రికాల సమయంలో ఆయన కష్టపడి సంపాదించిన లేక ఇచ్చిన కానుకలు ఏం చేస్తారు తెలుసా? ఏ ఇంటికైతే ఇబ్బందికరంగా ఉందో ఆ ఇంటి దగ్గర కానుక పెట్టి వచ్చేవాడట. ఆ ఇంటి దగ్గర ఆ ఇంటికి కావాల్సిన గిఫ్ట్లు ఇచ్చేవాడట. ఈ క్రిస్మస్ తాత ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడో తెలుసా? ఎప్పుడైతే ఈయన ఇవ్వడం మొదలుపెట్టాడో, ఇప్పుడు మీరు చూస్తే ఉంటారు, క్రిస్మస్ తాత డ్రెస్సులు మామూలుగా అమ్మడబోట్లే ఇప్పుడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఇవ్వడం నేర్చుకున్నాడు కాబట్టి ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయింది. పగలంతా పనిచేస్తాడు. పగలంతా ఖాళీ సమయంలో ఏ ఇంటికైనా వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఇబ్బందులు కష్టాలు తెలుసుకొని రాత్రిపూట ఎవరికి తెలియకుండా వచ్చి ఆ ఇంట్లో కానుక పెట్టిపోతాడు. ఆ ఇంటికి ఏం అవసరమో అది పెట్టిపోతాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. సేవ ప్రారంభంలో నేను ఒకసారి అలా చేశాను. సేవ మొట్టమొదటిలో సంఘంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి కొన్ని కానుకలు గిఫ్ట్లు ఇచ్చి ఎవరికి తెలియకుండా ఇంటి దగ్గర పెట్టొచ్చారు. మనం ఇవ్వటం ఎప్పుడైతే నేర్చుకొని నేర్పిస్తామో అప్పుడు మనం ఆయన నక్షత్రంగా ఉంటాం. స్తోత్రం. మనల్ని చూసిన వారు దారి తప్పరు.
మనం చూసిన వారు మన వెనక నడుస్తూ వస్తారు. ఆమేన్. మనల్ని చూసిన వారు ఆనందభరితులు అవుతారు. మనల్ని చూసిన వారు దేవుణ్ణి ఆరాధించు వారు అవుతారు. మనం ఆయన నక్షత్రం అవుదుము గాక, ఆయన నక్షత్రముగా మనము ప్రకాశించుదుము గాక. హల్లెలూయా. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.